పవన్ కళ్యాణ్ ఈరోజు వాళ్ళ కార్యకర్తల సమావేశంలో చేసిన వ్యాఖ్యలన్నింటిలో కూడా అసహనం ఎక్కువగా కనబడేది ఆంధ్రుల మీద చేసిన వ్యాఖ్యలు, ఆంధ్రప్రదేశ్ మీద. తెలంగాణ, తమిళనాడు, లేకపోతే కేరళ, కర్ణాటక ఇట్లాంటి ఇతర రాష్ట్రాలతో పోల్చి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కొన్ని ఉండవు. అంటే తెలంగాణలో జై తెలంగాణ అంటారు, ఇంకొన్ని చోట్ల తమ భాషా సంస్కృతులను ఎక్కువగా ప్రేమిస్తారు. ఆంధ్రులు దేన్ని ప్రేమిస్తారో తెలియదు, కుల మతాలను ఏమైనా ప్రేమిస్తారేమో. చాలా పొరపాటు అండి. ఆయన ఆంధ్ర ప్రజలకు లేదా ఆంధ్ర జాతికి చాలా సుదీర్ఘమైన చరిత్ర ఉంది, సాంప్రదాయాలు ఉన్నాయి, చైతన్యం ఉంది. అసలు ప్రపంచంలో అతి గొప్పదైన వీర తెలంగాణ సాయుధ పోరాటం చేసింది ఆంధ్రప్రదేశ్ తర్వాత ఏర్పడింది, మళ్ళీ విడిపోయింది, అది వేరే కథ. అదే భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం ఆంధ్ర ప్రజలు చేసిన పోరాటం అదేం చిన్నది కాదు. అది భారతదేశం యొక్క భౌగోళిక స్వరూపాన్ని, చరిత్ర గమనాన్ని మార్చేసింది. అది చాలా ప్రజాస్వామికమైన కోరిక. భాష ప్రాతిపదిక, భాషా సంస్కృతులను బట్టి స్వతంత్ర భారతం యొక్క పునర్నిర్మాణం, పునర్వ్యవస్థీకరణ జరగాలని కోరడం చాలా గొప్ప ముందంజ. అది గొప్ప చైతన్యంతో కూడింది. అది తెలుగు జాతి మనది రెండుగా నారాయణ రెడ్డి తర్వాత అన్నది. కాబట్టి ఎందుకు ఈయన కులమతాలు, ఆంధ్రలో కులమతాలు వాటన్నిటి కులమతాలు తీసుకురాలేదా రాజకీయ పార్టీలు? కుల సంఘాల పెద్దలతో మనం సమావేశాలు జరపలేదా? ఇవి కొన్ని తమ చరిత్ర, తమ నేపథ్యం తమే మర్చిపోయి ప్రజలందరికీ వాటిని ఆపాదించేయటం. ఆయన 2-3 సార్లు ఈరోజు కులాల ప్రస్తావన, లేదా నేను ఆ కులం కోసం పెట్టలేదు, మంచిదే. నేను కూడా, లేకపోతే చాలామంది ప్రజలు కూడా కుల మతాలు ఏం కోరుకోరు. కానీ ఎందుకు ఆ విషయాలు మాట్లాడుతున్నారు? ఉదాహరణకు రంగా గురించి ఈరోజు ప్రస్తావన చేశారు, అప్పుడు ఎవరేం చేశారు, నిలబడ్డారా, ఇట్లాంటివన్నీ కూడా మాట్లాడారు. ఎన్నిసార్లు వెళ్ళారు అక్కడికి, ఎన్ని రాజకీయాలు నడిపారు, ఇవన్నీ. ఇంకా జనసేన కొంత సాధించింది, 21 స్థానాలు వచ్చాయి, మీరు ఉప ముఖ్యమంత్రి అయ్యారు, సంతోషం, అందరు గౌరవిస్తారు, ఇష్టపడతారు. కానీ దాని అర్థం ఇది అల్టిమేట్ అయిపోయింది అన్నట్టు, ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద ఏదైతే అది మాట్లాడవచ్చు అన్నట్టు. జై అమరావతి అనకండి, జై ఆంధ్రప్రదేశ్ అనండి. జై అమరావతి అంటే జై ఆంధ్రప్రదేశ్, జై అమరావతి ఏంటి రెండింటికి? అమరావతి రాజధాని ఇంకా కట్టాలి కాబట్టి, వాళ్ళకి సమస్యలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు అంటున్నారు. ఎన్నికలప్పుడు అమరావతి ప్రధానమైన నినాదంగా తీసుకున్నారు కదండి. 2019కి ముందు అయితే ఆయన అక్కడికి వెళ్ళి సమస్యల గురించి కూడా మాట్లాడారు. ఇవన్నీ కూడా ఒక విధంగా ఉద్వేగం పెంచడానికి లేదా ఉద్రేకం చూపించడానికి, భావోద్వేగాలకు పనికొస్తాయి, కానీ వాటిలో వాస్తవికత చాలా చాలా తక్కువ. వాటి నుంచి నిర్దిష్టంగా ఇస్తున్న సందేశం ఏమీ లేదు. సంకేతాలు ఏంటన్నది కూడా అస్పష్టమే. ఒకవైపునేమో సనాతనం అని అంత ఎక్కువగా స్ట్రెస్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఈ విషయాలకు వచ్చేసరికి ఇంతసేపు మాట్లాడారు, రాష్ట్రానికి కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోవడానికి ఎక్కువగా మేము పోట్లాడుతామని ఒక మాట కూడా చెప్పలేదే. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన కీలక అంశాల మీద దృష్టి పెడతామని ఏం చెప్పలేదే. మామూలు భాష, మామూలు విషయాలు, మామూలు కోణాలు. ఇక్కడ అన్నిట్లో కూడా ఒక రాష్ట్రము, లేదా తెలుగు జాతికి సంబంధించిన ఒక భాగం, ఒక రాష్ట్రాన్ని అంత చేసేసి కుల మతాలతో ముడిపెట్టేయటం అన్నది, కుల మతాలు ఉన్నాయేమో తెలీదు అని అనడం, కింద నుంచి ఎవరో అంటే దాన్ని దాటేయటం చాలా హాస్యాస్పదం, చాలా అర్థరహితం. దీన్ని వెనక్కు తీసుకోవాల్సిన అవసరం చాలా ఎక్కువగా ఉంది. కేవలం కుల మతాలు ఆంధ్రలోనే ఉన్నాయి, తెలంగాణలో లేవు, తమిళనాడులో లేవు. తమిళనాడులో కులానికి ఒక పార్టీ ఉంది. విజయ్ గెలుపులో అదొక కారణం, వాటన్నిటిని అయినా అధిగమించి గెలవగలిగారు అని. తెలంగాణలో లేవా? ఓకే, తెలంగాణ ఏ రాష్ట్ర నేపథ్యం ఆ రాష్ట్రానికి ఉంటుంది. ఇప్పుడు కొత్తగా ఏర్పడిన రాష్ట్రం తెలంగాణను పొగిడారు, లేదా తెలంగాణ మంచిది, అది కాదు ఇక్కడ సమస్య. అప్పుడు ఆ మాటకు వస్తే పార్టీ పెట్టిన రోజు నోవాటేల్లో మాట్లాడినప్పుడు ఎలాంటి వ్యాఖ్యలు చేశారో ఒకసారి చూసుకోవడం చాలా మంచిది. నాకు తెలంగాణ ఆంధ్ర ఈ తేడా లేవు, కొంతమంది చెప్తుంటారు, కానీ నేను తెలుగువాడుగానే ఉంటాను. నిఖిల లోకం ఎట్లు నిర్ణయించిన తరుగులేదు విశ్వనరుడు నేను అన్నట్టుగా, రాజకీయాలు ఎట్లు విమర్శించిన కానీ తరుగులేదు తెలుగు నరుడు నేనని చెప్తారని ఆ విధంగా నమ్మే ఉన్నాను నేను. కాబట్టి అది నా సమస్య కాదు. కానీ ఒక రాష్ట్ర ప్రజలకు కులం మతం తప్ప ఇంకోటి లేదు. మీరందరూ అలవాటు చేయలేదా? మీరు వ్యక్తిగతంగా లేదనొచ్చు, కానీ మీ నేపథ్యం మిమ్మల్ని బలపరిచేవాళ్ళు వీళ్ళందరిలో లేవా ధోరణులు? మీతో కలిసి రాజకీయ పొలిటికల్ సమీకరణాలు నిర్ణయించుకున్నప్పుడు ఈ చర్చలకు రాలేదా?
ఎక్కడెక్కడ పోటీ చేస్తారు, ఏం చేస్తారు, ఈ లెక్కలు వేసుకున్నప్పుడు అవి లేవా? కాబట్టి ఇంకా అదే పనిగా ఆత్రేయ చెప్పినట్టుగా ఎదుటి వాళ్ళకి చెప్పడానికి ఉన్నాయన్నట్టుగా మాట్లాడడం అది సరికాదు. మత విషయంలోనేమో ద్వంద్వ ప్రమాణాలు. దేశంలో మతతత్వాన్ని రెచ్చగొట్టే మోదీ గారిని నిరంతరం మోస్తూ ఉంటారు, అదే దేశభక్తి అంటారు. రాష్ట్రాలకు వచ్చేసరికేమో మొన్న మీరు ఏం మాట్లాడారు, హైదరాబాద్లో ఎందుకు కలిశారు, మోదీ తెలంగాణ టార్గెట్ అని చెప్పిన దానికి ఎంతో కొంత సహకరించాలనేది అందులో లేదా? ఈ ప్రశ్నలన్నీ ఉన్నాయి. ఎందుకు ఎన్డీఏ అక్కడ కలిసి ఇక్కడ కలవట్లేదు, ఇప్పుడు ఏర్పడబోతున్నాయి, అవేం చెప్పలేదు. నాదెల్ల మనోహర్ ఏదో అన్నట్టుగా ఉన్నారు. పారదర్శకత నాకు వ్యక్తిగతంగా ఏం లేదు. ఉంటే ఒక దశలో ఆయన మీద అందరూ దాడి చేస్తున్నప్పుడు, ఆ పార్టీ మీద అందరూ దాడి చేస్తున్నప్పుడు కొంత సానుకూలంగా కొత్త శక్తి రావాలని మాట్లాడాను. ఇప్పుడు కూడా అలాంటి విషయాలు ఏం తేడలేదు. కానీ ఒక రాష్ట్రం మీద వాళ్ళ కులమతం తప్ప ఇంకేం లేదని చెప్పడం చాలా పొరపాటు. చాలా సందర్భాల్లో ఇప్పటికి కూడా చాలా ఆరోగ్యకరంగా ఆలోచిస్తారు. మీరు మతాల మధ్య ఇది పెట్టి లేకపోతే ఆలయాలు ఏవో జరిగాయి అన్న దాని మీద మీరు కానీ వాళ్ళు కానీ మేమే ఎక్కువ, వాళ్ళు హిందూ వ్యతిరేకులు వీళ్ళు హిందూ వ్యతిరేకులు అని వైసీపీ టీడీపీ మధ్యలో మీరు ఎన్ని మాట్లాడినా ప్రజలను రెచ్చిపోలేదు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలు సామాజిక న్యాయం, లౌకిక తత్వం, దేశభక్తి, ప్రగతిశీల భావజాలం ఉన్నవాళ్ళు. దాన్ని దయచేసి తక్కువ చేయకండి.